చెప్పిన హామీలను నెరవేర్చాలి. వృత్తిదారుల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన హామీలను నెరవేర్చాలి. వృత్తిదారుల కార్మికులకు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం హామీలను నెరవేర్చాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమండి వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నిర్లక్ష్యమండి వైఖరి నశించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వృత్తిదారుల సంఘం కార్మికులకు మద్దతుగా సిపిఐ పార్టీగా మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి వృత్తిదారుల సంఘం నాయకులు మరి సాలెంల సూర్య గారు అధ్యక్షులు, నిజవర్గ ఇన్ఛార్జు, మరి శ్రీరాములు పట్టణ వృత్తిదారుల సంఘానికి టౌన్ కార్యదర్శి, మరి ఇక్కడికి టౌన్ సహాయ కార్యదర్శి నాగేంద్ర, మరి అబ్రామ్, నాగార్జున, సీనా గారు, మరి ఇక్కడికి అన్ని తరుతరులంతా కూడా వచ్చారు. మనంతా ముఖ్యంగా ఈ కార్యక్రమం తాడపత్రి పట్టణంలో సీనియర్ అసిస్టెంట్ రామ్మూర్తి గారికి కూడా అర్జీ చేయడం జరిగింది. తహసీల్దార్ గారు లేరు ఈరోజు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు ఆయన ప్రచారం చేస్తూ ఒకటే హామీలు ఇచ్చాడు. వృత్తిదారుల సంఘం కార్మికులకు దీంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇవన్నీ కులాలు కూడా, అంటే ఓసీలు కూడా ఉన్నారు కార్మికులు వృత్తిదారుల సంఘంలో. వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు. మరి కార్మికులు లేనిది ఎక్కడ కూడా భవన కార్మికులనేమి, చెక్క పని చేసే కార్మికులనేమి, గ్రానైట్ పని చేసే కార్మికులు అయితేనేమి, రకరకాలుగా గొర్రె కాపర్లు అయితేమి, కుమ్మరి, వడ్డేరి, వీళ్ళందరూ కూడా అందరూ కూడా కార్మికులు లక్షలాది మంది ఉన్నారు. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్నికల కంటే ముందు 2 లక్షల రూపాయలు ప్రతి ఒక్క వృత్తిదారుల సంఘం కార్మికునికి సబ్సిడీ లోన్ ఇస్తాము, మా ప్రభుత్వం వస్తానని చెప్పారు. మీ ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం దాటిపోతా ఉంది. మరి కార్మికులకి ఇంతవరకు కూడా న్యాయం జరగడం లేదు. ఏ కార్మికుడైనా అప్లై చేసుకుంటే ఆ కార్మికునికి ఖచ్చితంగా ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా లోను మంజూరు చేయాలి, సబ్సిడీ లోను. అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికునికి, కార్మికుడు అంటే ప్రతి ఒక్క మన భవన కార్మికులైతేనేమి, చెక్క కార్మికులైతేనేమి, ఆ వృత్తికి కూడా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారిని. మరి మీరు ఇంతవరకు కూడా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వృత్తిదారుల సంఘం కార్మికులతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి, రోడ్ల మీదకి ఎక్కి రస్తారోకోలు చెప్తామని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పిన హామీలు తొందరగా నెరవేర్చాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం.